ఓకే, సో రాజ్మా పాలక్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో మామూలుగా ఏంటంటే మనం రాజ్మాతో ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా ఒక పూట ముందుగా మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఒక పూట ముందుగా నేను రాజ్మాని నానబెట్టేసుకొని మెత్తగా ఉడికించి పెట్టేసుకున్నాను. ఓకే, సో ఇదొక్కటి మనం ప్లాన్ చేసుకుంటే మిగతాది మనకి ఫాస్ట్గా అయిపోతుంది. ఇదేంటంటే ఎక్కువసేపు మనకు నానడానికి టైం తీసుకుంటుందండి. అందుకే సాయంత్రం చేస్తే పొద్దున్న నానబెట్టేసుకోవాలి, లేకపోతే పొద్దున్న చేసుకునేది ఉంటే రాత్రి మనం పడుకునే ముందు నానబెట్టేసుకుంటే పొద్దున వరకు నానిపోయి మనకు రెడీగా ఉంటాయి. ఉడికించేసుకొని మనం ఎలా కావాల్సి అలా డిష్లో వాడేసుకోవచ్చు. ఓకే, సో ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఇక్కడ పాలకూర కూడా ఇలా పేస్ట్లా చేసుకుంటే మనకు కొంచెం గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఆ డిష్ అనేది కూడా కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఉడికించి మనం ఇలా పేస్ట్లా రెడీ చేసి పెట్టేసుకోవాలి. జస్ట్ ఎక్కువసేపే ఉడికించనక్కర్లేదు. మరుగుతున్న నీళ్ళలో జస్ట్ ఆకులు అలా వేసేసి ఒక 10 నుంచి 15 సెకండ్లు అలా పెట్టేసి మనం తీసేసి పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కలర్ అలాగే స్టేబుల్గా ఉండాలనుకుంటే మనం కొద్దిగా పంచదార దాంట్లో యాడ్ చేసుకోవాలి. హాట్ వాటర్లోంచి తీయగానే వెంటనే చల్లటి నీళ్ళలో వేసేసుకుంటే కలర్ మారకుండా మనకు అలాగే గ్రీనిష్గా ఉంటుంది. చిన్న టిప్ అంతే, మరుగుతున్న వాటర్లో ఆకులు వేసేస్తాం, దాంట్లో తీసిన వెంటనే చల్లటి నీళ్ళలో వేస్తాం. కోల్డ్ వాటర్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ప్రాసెస్ అనేది అక్కడికి ఆగిపోతుంది అనమాట. సో గ్రీనిష్ అనేది అలా నిలబడిపోతుంది. ఓకే, సో ఆయిల్ వేడైపోయింది. కొద్దిగా బిర్యానీ ఆకు, నెక్స్ట్ దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, సో ఏదన్నా మనం రైస్ ఐటెంలు చేసుకున్న రాజ్మాతో లేదా ఇలా సింగిల్గా మనం డిష్లా చేసుకున్న రోటీ కాంబినేషన్కి ఇలా బాగుంటుంది. దాంట్లో ఇంకేంటంటే మనం ఒక ఆకుకూరను కొంచెం పేస్ట్లా చేసి యాడ్ చేస్తున్నాం. రాజ్మా అనేది ఏంటంటే ఎంత బాగా ఉడితే అంత బాగుంటుంది. అంటే మనకి మెత్తగా ఉడకాలి, మరి మ్యాష్ అయిపోయేటట్టు కాదు. ఒక 4 నుంచి ఒక 5 విజిల్లు పెట్టేసుకుంటే మామూలుగా ఏంటంటే ఒక 3 విజిల్స్లలో మనకు పప్పు కానీ ఏదైనా ఉడికిపోతుంది. ఇక్కడ రాజ్మా కానీ చోలే కానీ ఒక 4 నుంచి 5 విజిల్లు పెట్టేసుకుంటే అది ఇంకొంచెం మెత్తగా అవుతుంది అన్నమాట. ఎందుకంటే అది అలా మెత్త కాకపోతే తిన్న తర్వాత మనకు కొంచెం అరగడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఒక్కొక్కసారి మనకి కడుపు నొప్పి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఉడికించేటప్పుడే చూసుకొని ఉడికించుకోవాలి. ఓకే, సో కొంచెం మసాలా ఫ్లేవర్ దీంట్లో రావాలనుకుంటే బిర్యానీ ఆకుతో పాటుగానే ఒక 2 యాలకులు, ఒక 4-5 లవంగాలు, చిన్న దాల్చిన ముక్క కూడా వేసేసుకుంటే కొంచెం ఆ మసాలా ఘాట్ అనేది వస్తుంది. దీంట్లో తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా రాజ్మాకు మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పేస్ట్ రూపంలోనే వేసుకోవచ్చు, లేకపోతే ఫైన్గా చాప్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అలా కూడా యాడ్ చేసుకున్న బాగుంటుంది. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అలా యాడ్ చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మనకు ఆ పచ్చివాసన పోవాలి. ఓకే, సో ఉల్లిపాయలు కూడా మనకు కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్కు టర్న్ అవుతున్నాయి. కొన్ని రకాల డిష్లకి ఏంటంటే కొంచెం ఆ కలర్ వస్తే మనకు బాగుంటుంది టేస్ట్ అనేది. కొన్ని రకాల వాటికి ఏంటి మనం జస్ట్ ఆ పచ్చివాసన పోతే సరిపోతుంది. అలా మిగతాయి అలా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే కారం, సో డిష్కి సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం టమాటో ప్యూరీ,
ఇది కొంచెం పులుపుని యాడ్ చేస్తుంది, అలాగే గ్రేవీ కూడా మనకు కొంచెం క్వాంటిటీ పెరగడానికి హెల్ప్ చేస్తుంది. సో పచ్చి టమాటో అన్న మనం పేస్ట్లా చేసుకోవచ్చు, ఇలా ప్యూరీలా, లేకపోతే కొంచెం ముక్కలుగా కట్ చేసి మనం ఉడికించేసి దాన్ని కూడా పేస్ట్ చేసుకుంటూ చల్లారిన తర్వాత అప్పుడు ప్రాసెస్ అనేది కొంచెం మనకు తగ్గుతుంది. సో కొద్దిమంది గ్రేవీ కొంచెం ఎక్కువగా రావడానికి టమాటో అలాగే ఉల్లిపాయ ఈ రెండింటిని కూడా పేస్ట్లా తయారు చేసి యాడ్ చేసుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం ఆ టొమాటో మనం పచ్చిదే వేసాం కదా, కొద్దిగా అది మగ్గాలి, టేస్ట్ అనేది బాగా వస్తుంది. లేకపోతే పులుపు అనేది కొంచెం ఎక్కువగా తెలిసి ఒక రకంగా మనకు ఆ టేస్ట్ అనేది బాగోదు అన్నమాట. కాబట్టి వేసిన ప్రతి పదార్థం కూడా బాగా వేగాలి లేదా కొన్ని మగ్గాలి, అప్పుడే ఫైనల్గా మనకు టేస్ట్ అనేది అనుకున్నట్టుగా వస్తుంది. రైట్. సో ఇప్పుడు మన ఆకుకూర, ఓకే, పాలకూర పేస్ట్ వేయగానే మొత్తం అంతా గ్రీన్ కలర్లోకి వచ్చేసింది. సో ఇది రాజ్మా మెయిన్గా మనకి చపాతీ, పుల్కా, రోటీ మంచి కాంబినేషన్. సో ఇది కూడా కొంచెం మనకు మగ్గితే బాగుంటుంది ఆ పాలకూర పేస్ట్ అనేది. దాంట్లో వేసిన మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇందాక టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసాం కదా, వాటిలో బాగా మిక్స్ అయిపోతే టేస్ట్ కొంచెం బాగా వస్తుంది అన్నమాట. టైం తీసుకోవాలి ఏ వంటకైనా కూడా, కొంచెం టైం దానికి స్పెండ్ చేసి మనం నీట్గా కొద్దిగా స్లో ప్రాసెస్లో చేస్తే టేస్ట్ అనేది బాగా వస్తుంది. చాలామంది కూడా రెస్టారెంట్ కానీ ఏదన్నా హోటల్స్కి లేకపోతే దాబాలో తిన్నప్పుడు ఉన్న టేస్ట్ ఇంట్లో రావట్లేదంటే వాళ్ళు కొంచెం టైం ఇస్తారు దానికి. అలా టైం ఇచ్చేసి మెల్లిగా స్లో ప్రాసెస్లో చేస్తే టేస్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సెకండ్ పాయింట్, దాంట్లో కావాల్సిన పదార్థాలన్నీ కూడా కరెక్ట్గా పడాలి. అలాగే ఒక మెథడ్ ప్రకారం చేస్తారు, ఒక దినుసుల తర్వాత ఇంకొకటి పదార్థం అలా యాడ్ చేసుకుంటూ పోతే ఒక్కొక్క ఫ్లేవర్ అలా దాంట్లో యాడ్ ఆన్ అవుతూ పోతూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ రీజన్స్ ఉంటాయి ఒక డిష్ టేస్టీగా రావడానికి. ఓకే, సో పాలకూర కూడా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టి ఉడికించుకున్న రాజ్మా, తర్వాత కొద్దిగా ధనియాల పొడి, నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా. సో ఎండింగ్లో మీ దగ్గర అందుబాటులో ఉంటే కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ కూడా దీంట్లో యాడ్ చేయొచ్చు, లేదా కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగు కూడా యాడ్ చేసిన రుచి బాగా వస్తుంది. ఒకవేళ ఉంటే యాడ్ చేసుకోండి. ఓకే, సో ఇంకొంచెం గ్రేవీలా కొంచెం మనకి ఎక్కువగా రావాలి, ఆ రాజ్మా ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలి అనుకుంటే ఉడికించిన రాజ్మాని కొన్ని పక్కన తీసేసి మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా వాటర్ వేసి పేస్ట్లో తయారు చేసి మనం దీంట్లో యాడ్ చేసుకుంటే గ్రేవీ క్వాంటిటీ పెరుగుతుంది. అలాగే రాజ్మా ఫ్లేవర్ అనేది ఆ పేస్ట్లో ఉంటుంది కాబట్టి ఆ డిష్ మొత్తం బాగా తెలుస్తుంది. కొద్దిగా వాటర్, సో రాజ్మా అనేది మనం కొంచెం మగ్గించుకోవాలి ఇక్కడ. సో అప్పుడే దాని లోపలికి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా వెళ్తాయి. మెయిన్ టిప్ ఏంటంటే రాజ్మాని కానీ చోలే కానీ ఉడికించేటప్పుడు కొంచెం మోతాదులో మరి కొద్దిగా ఉప్పు వేసేసుకుంటే లోపల వరకు ఆ టేస్ట్ అనేది ఉంటుంది. కొంచెమే వేయాలి, ఎందుకంటే మళ్ళీ మనం కర్రీలో ఎలాగో వేసుకుంటాం, బట్
దీంట్లో కర్రీలో వేసిన తర్వాత లోపలికంటా కూడా మొత్తం అన్ని ఫ్లేవర్స్ వెళ్ళవు, కొంచెం లోపల ఒక స్టేజ్ వరకే వెళ్తాయి. కాబట్టి ఉడికించేటప్పుడే కొంచెం మనం అలా ఉప్పు వేసుకున్నాం అనుకోండి, సో మిగతా ఫ్లేవర్స్ అన్నీ కూడా దానికి బాగా పట్టేసి ఆ గింజ మనం పంటి కింద నలిగినప్పుడు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఓకే, సో దీంట్లో కొంచెం కొత్తిమీర, ఓకే, సో మళ్ళీ ఒకసారి అలా కలిపేసి సో మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మగ్గిచ్చేసుకుంటే మనం ఇందాక గ్రేవీలో వేసిన ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మసాలాలు ఆ రాజ్మాకి బాగా పట్టేసి తినేటప్పుడు సూపర్గా ఉంటుంది. ఓకే, మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మనం మగ్గించుకుంటే మనకు డిష్ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగా వస్తుంది స్మెల్. సో వీటన్నిటితో పాటు మామూలుగా మనం పాలక్ పన్నీర్ ఇలా గ్రేవీలో చేసుకున్నప్పుడు ఎండింగ్లో ఏంటంటే కొంచెం సోంపు పొడి కూడా యాడ్ చేస్తారు. కావాలనుకుంటే ఇక్కడ పాలక్ బేస్ ఉంది కదా, కొద్దిగా యాడ్ చేయండి, ఒక చిటికెడు, సూపర్గా ఉంటుంది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసి పైనుండి కొద్దిగా కొత్తిమీర, ఓకే. సో వేడివేడిగా రాజ్మా పాలక్ కర్రీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. రాజ్మా పాలక్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉడికించిన రాజ్మా 1 కప్పు, పాలకూర పేస్ట్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, టమాటో పేస్ట్ 1/2 కప్పు, బిర్యానీ ఆకు 1, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1. రాజ్మా పాలక్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో పసుపు, కారం, సరిపడా ఉప్పు, టమాటా ప్యూరీ వేసి మగ్గాక అందులో పాలకూర పేస్ట్, ఉడికించుకున్న రాజ్మా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసి కాస్త నీళ్లు పోసి కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి కాసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాజ్మా పాలక్ కర్రీ రెడీ.